ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేశ్వరు స్వాగతం. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకు ముఖ్యమైన సూచన, నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉంటాయో అవి ఈ నెలలో 19 జరుగుతాయి. అయితే ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, హోమాలు యథావిధిగా జరుగుతాయి మన పీఠంలో. గమనించండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 4 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 8 ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది, శుభాశుభమిశ్రమంగా ఉంటుంది. మనం ఒక సామెత ఉంటుంది, కుచ్చు పానతో కుచ్చు కోనాహాయ్ అని. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఈ సమయంలో మీరు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి, ఎవరి గురించి పట్టించుకోకూడదు. మీ ఎంజాయ్మెంట్, మీ లైఫ్ మీరు చూసుకోవాలి. డబ్బులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఏది మనసులో పెట్టుకోకూడదు. 4 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఎంజాయ్మెంట్ చెప్తుంది. ట్రిప్స్, జాలీ ట్రిప్స్, బయట తిరగడం ఇలాంటివన్నీ కూడా చెప్తుంది. అందువల్ల హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఏది మనసులో పెట్టుకోవద్దు. చుట్టూ మన మనుషులు సంఘటనలు చూస్తుంటే విసుగు, చిరాకు, విరక్తి కలుగుతూ ఉంటుంది. కానీ అదేది మేమే ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడండి. మీకేం కావాలి, మీరు ఏం చేయాలనుకున్నారు అది మీరు చేయండి తప్ప ఎవరిని పట్టించుకోవద్దు. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి. ఈ 15 రోజులు అలాగే ఉంటుంది. 24, 23 తారీఖుల్లో కొంచెం చికాకుగా ఉంటుంది. 23, 24 తారీఖుల్లో తర్వాత మీదంతా పర్వాలేదు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ స్టార్, ప్రజెంట్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో ఊరికి అనవసరంగా శ్రమపడడం, టైము డబ్బు వేస్ట్ చేసుకోవడం, వేరే ఎవరి కోసం తిరుగుతూ ఉండడం, టైంపాస్ తప్ప ప్రొడక్టివిటీ ఏమీ లేని పనులు. ప్రజెంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఇరుక్కోకుండా చూసుకోండి. ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి. నేను లీవ్లో ఉన్నాను, నేను అవుట్ ఆఫ్ సిటీ అని చెప్పి ఫోన్ ఆపేయడం కాకుండా మెయిల్స్ వస్తే రెస్పాండ్ అవ్వడం, మాట్లాడడం, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం అని చూసుకోవాలి. ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు, మీ యాక్టివిటీస్ మీరు ఏం చేస్తున్నారు, ఒక కంటిన్యూ మానిటరింగ్ నడుస్తూ ఉంటుంది. అందువల్ల మీరు ఎవరితో అనవసరంగా చనువు తీసుకోవద్దు, అనవసరంగా మాట్లాడద్దు, గొడవ పడద్దు, జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఇష్యూస్ ఏమి లేకుండా ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ కార్డులో క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీరు ప్రతిదీ కొంచెం లాజికల్గా ఆలోచించుకోవడం నేర్చుకోవాలి. ఇప్పటి నుంచే ఆలోచించుకుని జరిగిన పొరపాట్లు సర్దిద్దుకునే ప్రయత్నం చేయాలి. చేస్తున్న పని, చేయాలనుకుంటున్న పని, ఏం చేయాలనుకున్నా అవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా ఎస్ ఆఫ్ సోర్ట్స్, సామాజికంగా 10 ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఏ రకమైన ఇబ్బంది ఏమి ఉండదు. గౌరవ మర్యాదల భంగం ఉండదు. గుర్తింపు, గౌరవం వస్తాయి. చెప్పదలుచు సూటిగా చెప్తారు, గౌరవం పొందుతారు, గౌరవపరంగా కాలం గడుస్తుంది. అంతా అనుకూలంగా ఉంటుంది. సామాజికంగా కూడా బాగుంటుంది. గౌరవ మర్యాదలు పొందుతారు, పెద్దవాళ్ళతో పరిచయాలు, పెద్దవాళ్ళతో తిరగడం, జెంటిల్మెన్గా బిహేవ్ చేస్తారు. మీరు జెంటిల్మెన్ లేదా ఆడవాళ్ళైతే మీరు పెద్ద మనిషిగా ఉంటారు, మీరు గౌరవప్రదంగా, హుందాగా ఉంటారు, ఇటువంటి పేరు తెచ్చుకుంటారు. మీరు బాగుంటుంది. ప్రత్యేకమైన ఇబ్బందులు, సమస్యలు ఏమి కుటుంబపరంగా, సామాజికంగా కనబడట్లేదు. ఏదైనా అవతల వాళ్ళకి కలిగితే తప్ప మీ నుంచి ఎటువంటి సమస్య ఎవరికి ఏమి ఉండదు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? మూన్ కొంత ఒత్తిడి ఉంటుంది. మీకు ముఖ్యంగా 17వ తారీఖు, 24వ తారీఖు కొంత ప్రెషర్ ఉంటుంది. ఆ 2 రోజులు ప్రెషర్ తట్టుకోండి. 17, 24 తారీఖుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. 17, 18 తారీఖు, 18, 24 తారీఖులో కొంత ఒత్తిడి ఉంటుంది. కొంచెం ఒత్తిడి తట్టుకోవాలి. మెయిల్స్ ఉంటే జాతక ప్రతి రెస్పాండ్ అవ్వండి. మెసేజ్ రెస్పాండ్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొద్దు. మీరు లాగిన్ అయ్యి ఉంటే మీరు ఏవే వెళ్ళొద్దు. కంప్యూటర్ ముందు కూర్చోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 6 ఆఫ్ వ్యాండ్స్. ప్రయత్నం చేసినా పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. ప్రయత్నం చేయండి, కంటిన్యూ చేయండి తప్ప పెద్ద ఫలితం ఏమి కనబడట్లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. స్ట్రెంగ్త్ కొంత సహనంతో ఉండాలి. 3వ వారం అంతా కూడా. 4వ వారం కొంచెం బాగుంటుంది. 3వ వారంతో ఒత్తిడి ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది. పరిస్థితిని బలంగా లొంగ తీసుకుని ఎదురువాళ్ళు నోరు మూయించి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నోరు మూయించి మీ పనులు మీరు చేసుకెళ్తూ ఉంటారు. చెప్పుకోదగిన సమస్య ఉంటే ఉండదు, కానీ ప్రతి గమనించుకుని అర్థం చేసుకుని పెడుతూ ఉండాలి. మీరు వేరే ఊరు వెళ్తున్నారు, బిజినెస్ మీ వాళ్ళకి ఎవరికి అప్పచెప్పి వెళ్ళారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మీరు అప్డేట్స్ చూసుకుంటూ ఉండాలి. వదిలేయకూడదు, అలాగా మన వాళ్ళని వదిలేయకూడదు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఏమి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండదు. ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు. ఆర్థికంగా కూడా చాలా 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 బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఏమి ఇబ్బంది ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎవరినో కొత్తగా పెళ్ళి నుండి ప్రెగ్నెన్సీ, కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే
ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ ఆరోగ్య సమస్యలు తీరతాయి, బాగుంటుంది. ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ మీకు వచ్చింది, మీ జనరల్ కార్డులో మన కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా. మిమ్మల్ని అబ్జర్వ్ చేసి గమనిస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళని చెప్పి మిమ్మల్ని ఇరిటేట్ చేసి మీ చేత మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మీరు ఇరిటేట్ అవ్వద్దు దేనికైనా కానీ. కూల్ కూల్ కూల్, దేనికి ఇరిటేట్ అవ్వద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. మీరు చెప్పినట్టు ఎదురువాళ్ళు వినాలి అని మీరు అనుకోవద్దు. ఎవరు వినరు. ఎవరి పర్సనల్ అజెండా, ఎవరి పర్సనల్ ప్లాన్స్ వాడుకుంటాయి. మీ ప్లాన్ ఎవరికి అక్కర్లేదనే విషయం మీరు గుర్తించాలి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? హీరోఫెంట్ చెప్తాను. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? హ్యాంగ్డ్ మ్యాన్ చెప్తాను. వైవాహిక జీవితంగా ఉంటుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగానే ఉంటుంది. వరల్డ్ విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది. నైట్ ఆఫ్ సోర్డ్స్ అందరికీ బాగుంది. మగవారికి గుర్తింపు వస్తుంది, పెద్ద మనిషి నుంచి గుర్తింపు వస్తుంది. ఏ సమస్య ఉన్నా కానీ మీరు తీర్చగలుగుతారు, పరిష్కారం ఉంది మీ దగ్గర. ఎటువంటి సమస్య మీరు అధిగమించగలుగుతారు అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. మీకు అంతా కూడా మగవారి అందరూ కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఆడవారు కూడా మీ పని మీరు చేసుకుంటారు. అనవసరంగా మీ పర్సనల్గా ఎవరిని ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు చూసుకుంటారు. అలాగే మీరు కూడా ఎవరిదాన్ని మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటారు. మీ పని మీరు చేసుకుంటారు. చాలా పీస్ఫుల్గా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. సమస్యలు ఏమి ఉండవు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. ఎటువంటి ప్రత్యేక చిక్కులు సమస్యలు ఏమి ఉండవు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సంతానం కూడా వృద్ధి ఉంది. సంతానం గుర్తింపు వస్తుంది. సంతానం నుండి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానపరమైన చిక్కులను తొలగిపోతాయి. సమస్యలు ఏమన్నా ఎలా ఉన్నా కానీ పిల్లలతో లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది. ఏదైనా చేజారిపిన అవకాశం తిరిగి పొందే అవకాశం ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా అనుకూల వాతావరణంతో ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. నక్షత్రాలు వేరుగా తీసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫూల్ చెప్తాను. పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్డ్స్ ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్. ఈ చెప్పిన వాటిల్లో ప్రధానంగా మూలం వాళ్ళకి బాగుంటుంది. మీరు ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అన్నీ వదిలేసి ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు. లైఫ్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తారు. చేంజెస్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ చేంజెస్ అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అయితే కర్మ అనేది కొంత ఉంటుంది ఎవరికైనా కానీ. మనం ఇంత ముందర చేసిన పని, ఇంత ముందర మాట్లాడిన మాటలు, ఇంత ముందు చెప్పిన విధానం, ఇప్పుడేం చెప్తున్నాము, ఇప్పుడేం చేస్తున్నాము, ఇప్పుడు ఎలా మాట్లాడము కంపేర్ చేసుకుంటూ ఉంటారు అందరూ కూడా. అప్పుడు నువ్వు అలా చెప్పు, ఇప్పుడు ఎలాగెందుకన్నావు, అప్పుడు అలాగన్నావు, ఇప్పుడు ఎలాగెందుకన్నావు పట్టించుకోవద్దు. మీరు కరెక్ట్గా ఉంటే మీరు ముందుకు వెళ్ళండి. కరెక్ట్ తప్పు మీ మనసు మీకు తెలుస్తూ ఉంటుంది. తప్పు రైట్ అని ప్రతి మనిషి కూడా తప్పు మాట్లాడేవాడికి కూడా తెలుస్తూ ఉంటుంది నేను తప్పు మాట్లాడుతున్నాను అని. కానీ పైకి మాత్రం వాళ్ళు అహంకారం చేత ఒప్పుకుంటే లోకమైపోతామని ఒప్పుకోరు. అందువల్ల మీకు తెలుస్తూ ఉంటుంది మీరు రైట్ అని. మీరు అలాగే ఉండండి. పూర్వాషాఢ వాళ్ళు అనవసరం బర్డెన్స్ బాధ్యతలు ఏం పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఎవరైనా ఊళ్ళు వెళ్తుంటే వాళ్ళ పిల్లల్ని మన ఇంట్లో పెట్టుకోవడం, ఊరెందుకు కూడా మీరు తీసుకెళ్ళడం, మీ పక్క వాళ్ళు ఎవరైనా ఊరితో మీ కార్ని మీరు డ్రాప్ చేయడం, ఇలాంటి పనులు మీరు ఏం చేయవద్దు. ఎలాంటి అదనపు భారం ఏది కూడా ముఖ్యంగా ప్రయాణ విషయంలో ఏది తీసుకోవద్దు. ఉత్తరాషాఢ మీ పని మీరు చేసుకోండి. ఎవరిని పట్టించుకోవద్దు. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. 23వ తారీఖు తర్వాత లాస్ట్ వారం 4వ వారం అనుకూల వాతావరణం ఉంటుంది. 3వ వారం అంతా వర్క్ లోడ్ ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుంది. జాగ్రత్తగా పని చేసుకోండి. పరిహారం ఏం చేయాలి? మూలం వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ పెంటికల్స్. ఏ పరిహారం చేయబుద్ధి కాదు. మీరు చేయాలనుకుంటే శివపంచాక్షరి జపం చేసుకోండి. ఓం నమ శివాయ జపం చేసుకుని శివారాధన చేసుకోండి. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ సోర్డ్స్. పూర్వోత్తరగంధనాశిని మంత్రం జపం చేసుకోండి. ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వోత్తరగంధనాశిన్యే మహామాయాయ స్వాహ అని మంత్రాన్ని జపం చేసుకోండి. ఉత్తరాషాఢ మొదటి పదం వాళ్ళు ఏం చేయాలి? హెర్మిట్. దత్తాత్రేయ జపం చేసుకోండి. ఓం ద్రామ్ దత్తాత్రేయం తత్వ జపం చేసుకోండి. ఈ పరిహారాన్ని 19 జరుగుతాయి. లేవటికి కష్టం ఉన్నది ఈసారి గమనించండి. శుభం భూయాత్.